హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 3 to 4 ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది లైనింగ్ క్లాత్ అండి. 1.5 మీటర్ తీసుకుంటున్నాను కాటన్ క్లాత్. దీన్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక కార్నర్లో క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్ వస్తాయండి. ఇప్పుడు వెస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, వెస్ట్ మెజర్మెంట్ని బై 4 చేసుకోవాలి. వెస్ట్ 23 ఇంచెస్ అండి. సో 4 ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోగా 5.8 ఇంచెస్ అండి. సైడ్ స్టిచ్చెస్తో కలిపి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్లా పెట్టుకొని 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కోన్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. 7 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్లా పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కనుక యాక్చువల్ మెజర్మెంట్ కన్నా తక్కువే తీసుకోవాలండి, 2-3 ఇంచెస్. సో లెంత్ 19 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా అంబ్రెల్లా కటింగ్ వస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి. దీనికోసం 4 మీటర్స్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను మొత్తం డ్రెస్ కోసం. ఇది ఆర్గంజా క్లాత్ అండి. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ తీసుకుందాము. క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సో వేస్ట్ 11.5 ఇంచెస్కి హాఫ్ తీసుకోవాలండి. సో 6 ఇంచెస్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కోన్ దగ్గర నుండి మెజర్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కర్వ్ 6 ఇంచెస్, కోన్ దగ్గర నుండి లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకున్న దగ్గర నుండి బాటమ్ లెంత్ని మెజర్ చేసుకోవాలండి. బాటమ్ లెంత్ 21.5 ఇంచెస్. కటింగ్ చేసుకున్న దగ్గర నుండి 21.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సర్క్యులర్ ప్యాటర్న్లో కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు కటింగ్ చేస్తుంది హాఫ్ సర్కిల్ మాత్రమే కటింగ్ చేస్తున్నానండి. ఎందర్ సర్కిల్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది హాఫ్ సర్కిల్ అండి. ఇప్పుడు ఎనదర్ సర్కిల్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు హాఫ్ సర్కిల్ కటింగ్ చేసుకున్నట్లుగానే కింద క్లాత్ని కూడా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ 1 హాఫ్ సర్కిల్ని కటింగ్ చేసుకున్నాం కదండి క్లాత్ని. సో అదే క్లాత్ని ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోగా ఫుల్ సర్కిల్ వస్తుందండి. ఇప్పుడు లెంత్ తగ్గించి ఎనదర్ సర్కిల్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు కోన్ దగ్గర నుండి లెంత్ మెజర్ చేస్తున్నానండి. కోన్ దగ్గర నుండి 21.5 ఇంచెస్ని మెజర్ చేస్తున్నాను. ముందు కట్ చేసుకున్న సర్కిల్కి అయితే వేస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ దగ్గర నుండి లెంత్ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఇక్కడైతే కోన్ దగ్గర నుండి లెంత్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకోవడం వల్ల ముందు సర్కిల్ కన్నా ఈ సర్కిల్ అనేది లెంత్ తక్కువ వస్తుందండి. సో అందుకని ఈ విధంగా మెజర్ చేస్తున్నాను. వేస్ట్ ఆల్రెడీ మార్క్ చేసుకొని అయినా వేస్ట్ దగ్గర నుండి లెంత్ తక్కువ తీసుకోవచ్చండి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి. సో అందుకని వేస్ట్ 23 కనుక డివైడెడ్ బై 4 వేసుకోవాలండి. కర్వ్ అనేది 5.8 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ సాటిన్ క్లాత్ని కూడా యూజ్ చేస్తున్నానండి. సేమ్ సర్క్యులర్ ప్యాటర్న్లోనే సాటిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. దీనికోసం లెంత్ 20 ఇంచెస్ తీసుకోవాలండి. క్లాత్ 1.5 మీటర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ చేసుకున్న కాటన్ లైనింగ్ క్లాత్ని సైడ్ స్టిచ్ చేసుకొని కింద జిగ్జాగ్ చేసుకోవాలి. అదేవిధంగా సాటిన్ క్లాత్ కూడా కింద జిగ్జాగ్ చేసుకోవాలండి. జిగ్జాగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుంది. కింద కర్వ్స్లా వస్తుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న కాటన్ క్లాత్ని సాటిన్ క్లాత్ లోపల ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ 23 ఇంచెస్ అండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హాఫ్ సర్కిల్స్ని కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హాఫ్ సర్కిల్స్ని సైజ్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఫుల్ సర్కిల్ వస్తుందండి. ఇప్పుడు కింద లేస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కింద హార్స్ హెయిర్ బ్రైడ్ లేస్ని యూజ్ చేస్తున్నానండి. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఈ లేస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. లేస్ విత్ 2 ఇంచెస్ అండి. క్లాత్ పైన లేస్ని ఈ విధంగా పెట్టుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా లేస్ని ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. స్టిచ్ చేస్తున్నప్పుడు లేస్ని లాక్కూడదండి, అది స్ట్రెచబుల్. సో అందుకని లాగకుండా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ లేస్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లేస్ని కింద వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ వైపు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన కింద స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ సర్క్యులర్ ప్యాటర్న్స్కి ఇదే విధంగా లేస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేస్ని రెండింటిని జాయిన్ చేసినప్పుడు డౌన్ పార్ట్లో ఈ విధంగా చిన్న క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పైన సర్క్యులర్ ప్యాటర్న్ని తర్వాత లెంత్ తక్కువ తీసుకున్న ఇంకో సర్క్యులర్ ప్యాటర్న్ని కలిపి 4ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ 4ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. పైన ఇంకో లేయర్ కోసం ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 18 ఇంచెస్
విత్ 18 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫ్రిల్స్ ఎక్కువ రావడం కోసం కార్నర్ దగ్గర నుండి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా 3 లేయర్స్ని తీసుకుంటున్నానండి. మీకు ఫ్రిల్స్ లేకుండా సేమ్ ఇదే విధంగా వేస్ట్ మెజర్మెంట్తో కావాలి అనుకుంటే 3.6 ఇంచెస్ తీసుకోవాలండి. 23 ఇంచెస్కి చెప్తున్నానండి. 8 ఇంచెస్కి బదులుగా 3.6 ఇంచెస్ తీసుకోవాలి ఫ్రిల్స్ లేకుండా స్టిచ్ చేయడం కోసం. నేనైతే ఫ్రిల్స్ ఎక్కువ రావడం కోసం కార్నర్ దగ్గర నుండి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. దీనికి కూడా డౌన్ పార్ట్లో లేస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు లేస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లేస్ని ఈ విధంగా ఎడ్జెస్లో పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్లో లేస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా డౌన్ పార్ట్లోన పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటివి 3 లేయర్స్గా కటింగ్ చేసుకున్నాం కదండి. వాటికి కూడా సేమ్ ఇదే విధంగా లేస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని ఎడ్జెస్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క దానికి ఎడ్జెస్లో ఈ విధంగా
జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా 3 లేయర్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అండ్ పైన వెస్ట్ రౌండ్ 23 ఇంచెస్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని దానిపైన ఇంకో లేయర్ని ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా తీసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ పైన కింద స్టిచ్చెస్తో కలిపి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 10 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్, షోల్డరు 4 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ అండి. కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 6 ఇంచెస్, వేస్ట్ 5.8 ఇంచెస్ అండి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కనుక యాక్చువల్ మెజర్మెంట్కి బై 4 చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర కటింగ్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచు లోతు తీసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని దానిపైన ఈ విధంగా పెట్టుకోవాలండి. జిప్ కోసం 1/2 ఇంచు ఈ విధంగా సైడ్కి విచ్చి పెట్టుకోవాలి. ఈ విధంగా జిప్ కోసం క్లాత్ని విచ్చి పెట్టుకోవాలండి. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్నట్లుగానే ఫ్రంట్ పార్ట్ ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో వెస్ట్, చెస్ట్ అదే మెజర్మెంట్తో కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు పైకి కటింగ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్స్ డౌన్ పార్ట్లో ఈ విధంగా 1/2 ఇంచు సైడ్కి పైకి కటింగ్ చేసుకోవాలి. షేప్ కోసం అండి. ఈ విధంగా 1/2 ఇంచు పైకి కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నట్లుగానే 2 ఇంచెస్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్, సాటిన్ క్లాత్ని కూడా తీసుకోవాలి. అలాగే ఆర్గంజా క్లాత్ని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా గ్రే కలర్ నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. గ్రే కలర్ నెట్ క్లాత్ పైన ఆల్రెడీ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ పాయింట్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ పాయింట్కి ఒక కర్వ్లా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా కటింగ్ చేసుకున్న గ్రే కలర్ క్లాత్ని ఆర్గంజా క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన కరువు పార్ట్ దగ్గర పైపింగ్ చేసుకోవాలండి. పైపింగ్ కోసం సాటిన్ క్లాత్, క్రాస్ క్లాత్ని తీసుకోవాలండి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుండి ఈ విధంగా కరువు చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కరువు దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆర్గంజా క్లాత్ పైన గ్రే కలర్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రే కలర్ క్లాత్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ క్లాత్ పైన ఆర్గంజా క్లాత్ని పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మాత్రమే రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా సాటిన్ క్లాత్ పైన ఆర్గంజా క్లాత్ని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని 2 పార్ట్స్గా సెపరేట్ చేసుకున్నాం కదండి, అదేవిధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర మాత్రం స్టిచ్ చేయకూడదండి బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ లైనింగ్ క్లాత్ వైపు ఉంది కనుక ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ కింద నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలే ఉంటాయండి అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయి. చూసారుగా స్టిచ్చెస్ అన్నీ లోపలే ఉన్నాయి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు జిప్ ఎలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ని నేను యూజ్ చేస్తున్నానండి. జిప్ని ఈ విధంగా కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని పైన స్టిచ్ చేసుకున్నప్పుడు జిప్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పైన ఫోల్డింగ్ చేసుకొని జిప్ని రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ కూడా వేసుకోవాలండి. బ్యాక్ థ్రెడ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలండి. లెంత్ 24 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఎనదర్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తాయండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యలో సైడ్కి ఈ విధంగా థ్రెడ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఆల్రెడీ మార్క్ చేసుకున్నట్లు సైడ్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చెస్ట్ 12 ఇంచెస్, వెస్ట్ 11.5 ఇంచెస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వెస్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి లోపల నుండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్కి ఇన్విజిబుల్ జిప్పు ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.